ఇండియాపై ఓటమితో పాక్లో భారీ కుదుపు ఏర్పడింది. భారత్తో ఓటమిని పాకిస్తాన్ జీర్ణించుకోలేకపోతుంది. పాక్ ప్లేయర్స్పై మాజీ క్రికెటర్లు అభిమానులు రగిలిపోతున్నారు. సగటు పాకిస్తాన్ అభిమానుల గుండె పగిలిపోతోంది. సోషల్ మీడియాలో క్రికెటర్లపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కనీసం పోరాటం చేయకుండా చేతులు తీశారంటూ మండిపడుతున్నారు. పాకిస్తాన్ జట్టుపై పీసీబీ చైర్మన్ నఖ్వీ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మ్యాచ్ పూర్తి కాకముందే స్టేడియం నుంచి బయటకు వెళ్ళిపోయారు నఖ్వీ. ఆ తర్వాత ప్లేయర్లకు క్లాస్ పీకారు, చెత్త ప్రదర్శన చేశారంటూ మండిపడ్డారు. మరోవైపు సీనియర్ ప్లేయర్లు బాబర్ ఆజం, షాహీన్ ఆఫ్రిదిపై వేటు వేయాలంటూ సర్వత్రా డిమాండ్లు వెల్లువెత్తున్నాయి. దీంతో ఇద్దరిపై వేటు వేసేందుకు పీసీబీ సిద్ధమైంది. ఇటు ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్పై ఒక్క మ్యాచ్ కూడా పాకిస్తాన్ నెగ్గలేదు. దీంతో పరువు తీస్తున్నారంటూ అక్కడి అభిమానులు భావిస్తున్నారు. మరోవైపు ఇక పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ నఖ్వీపై కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తున్నాయి. పాకిస్తాన్ భారత్ చేతిలో ఓటమి చవిచూసిన తర్వాత సగటు పాకిస్తాన్ అభిమానుల గుండె పగిలి టీవీలు బద్దలు కొడుతున్న దృశ్యాలు మనం స్క్రీన్పై చూడొచ్చు. ఇది నిన్నటి మ్యాచ్ సందర్భంగా, కొలంబోలో జరిగిన మ్యాచ్ సందర్భంగా పాకిస్తాన్ భారత్ చేతిలో చిత్తుగా ఓడింది. వార్ వన్ సైడ్ అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి. దీంతో పాకిస్తాన్ అభిమానులు తట్టుకోలేకపోయారు, జీర్ణించుకోలేకపోయారు. చూడండి, ఒక మహిళా అభిమాని ఏ రకంగా దుమ్మెత్తిపోస్తుందో, బూతులు తిడుతుంది. ఆమె నోటి నుంచి ఎలాంటి మాటలు వచ్చాయి వినండి. सामने रो रही है। हमने ने पहली बार इनको हारते हुए देखा इसलिए रो रही है। तुम पहली बार देख रही हो कि ये हार रहे हैं और ये सारे चोक कर गए, कोलैप्स कर गए। पहली बार तुमने देखा है इनको। मुझे दुख नहीं हो रहा, मुझे सही बात है। इस वक्त उसको नहीं करना चाहिए था। पता नहीं इसने क्या किया, बाहर निकला क्यों है ये? तू इतना बाहर था, इतना ही बाहर था। उनके ऊपर कोई प्रेशर ही नहीं है। मतलब ये कौन है यार? पूरा टाइम तुम लोग परफॉर्म कर करके पूरा टाइम, और एंड में जब मेन इवेंट नसीम को ये मूड थी सामने आ जाता है, सामने रो रही है। చూశారుగా, పాకిస్తాన్ మహిళా అభిమాని గుండె పగిలి ఏడుస్తోంది. ఇక కొలంబోలో భారత్ చేతిలో 61 పరుగుల తేడాతో ఘోర పరాజయం తర్వాత గుండె పగిలిన పాకిస్తాన్ మద్దతుదారుడు తన టీవీ సెట్ను పగలగొడుతున్న దృశ్యాలు మీడియాలో కనిపించాయి. ఆదివారం తమ చిరకాల ప్రత్యర్థుల చేతిలో అవమానం పాలైన తర్వాత అతను నిరాశకు గురయ్యారు. నిరాశకు గురైన లక్షలాది మందిలో అతను ఒకడు. టీవీని ఎలా బద్దలు కొడుతున్నాడు చూడండి. పాకిస్తాన్ ఓటమి తర్వాత ఏమాత్రం జీర్ణించుకోలేక ఈ పరిస్థితి చోటు చేసుకుంది. ఇక విరిగిన టెలివిజన్ సెట్లు పాకిస్తాన్ మానసిక స్థితిని నిర్వచిస్తున్నాయి. ప్రేమదాస స్టేడియంలో జరిగిన పేలవమైన నీరసమైన ప్రదర్శన తర్వాత పాకిస్తాన్ 61 పరుగుల తేడాతో ఓడిపోయింది. T20 చరిత్రలో భారత్ చేతిలో వారి అత్యంత భారీ ఓటమిది. డిఫెండింగ్ ఛాంపియన్స్ అయిన భారత్ ఇషాన్ కిషన్ స్పెషల్ ఇన్నింగ్స్, అలాగే క్లినికల్ ఆల్రౌండ్ బౌలింగ్ ప్రదర్శనతో 3 విభాగాలు తమ చిరకాల ప్రత్యర్థులను ఓడించింది. ఇక మ్యాచ్ ముగిసిన కొద్దిసేపటికే ఓ పాకిస్తాన్ అభిమాని ఇంట్లో తన టీవీ సెట్ను పగలగొట్టిన వీడియో వైరల్ అయింది. భారత్ మళ్ళీ పాకిస్తాన్ ఓడించింది, నేను నిరాశతో నా టీవీ సెట్ను పగలగొట్టానంటూ తనను తాను ఎగతాళి చేసుకున్న అభిమాని సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు. తాను టెలివిజన్ను పగలగొట్టిన దృశ్యాలను పంచుకున్నాడు. పూర్తిగా విరిగిపోయాను, సిగ్గుపడ్డాను, షాక్లో ఉన్నాను, ఇక నేను ఏం మాట్లాడినంటూ అభిమాని ఫేస్బుక్లో హైపర్ యానిమేటెడ్ రియాక్షన్ వీడియోల శ్రేణితో పాటు మరొక పోస్ట్లో కూడా అదంతా జతపరిచాడు. ఈ వీడియోలన్నీ కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ప్రేమదాస స్టేడియం నుంచి బయటకు వస్తున్న అభిమానుల ప్రతిచర్యలు కూడా అదేవిధంగా దిగులుగా ఉన్నాయి. ఒక్కొక్కరు మొహం చూస్తే పూర్తిగా డల్గా ఉంది. ఓడిపోయిన తర్వాత ఏముంటుంది, ఇంకా పాకిస్తాన్ భారత్ చేతిలో చిత్తుగా ఓడిపోయిన తర్వాత అంతకుమించి పాకిస్తాన్ అభిమానుల నుంచి వచ్చే రియాక్షన్స్ ఇంకా మనం సాధారణంగా ఎక్స్పెక్ట్ చేసేది. అదిగో అటు బలూచిస్తాన్ వైపు పాకిస్తాన్ భారత్ చేతిలో ఓడిపోగానే అటు ఆఫ్ఘనిస్తాన్లో ఇటు బలూచిస్తాన్లో 2 దేశాల్లో సంబరాలు చేసుకున్నారు. ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్లో అయితే భారత్ పాకిస్తాన్ ఓడించగానే ఆఫ్ఘనిస్తాన్ వాసుల సంబరాలు అంతా ఇంత కాదు, మిఠాయిలు పంచుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్లో భారత్ పాకిస్తాన్ చిత్తుగా ఓడించగానే ఆఫ్ఘనిస్తాన్ కాబూల్, అలాగే కాందహార్ లాంటి ప్లేస్లో ఇంకా చాలా ప్రాంతాల్లో
మిఠాయిలు పంచుకున్నారు. భారత్ చేతిలో చిత్తుగా ఓడింది కాబట్టి. బలూచిస్తాన్లో కూడా సంబరాలు చేసుకున్నారు. ఈ రెండు దేశాల్లో పాకిస్తాన్ ఓడిందంటే బలూచిస్తాన్ పాకిస్తాన్లో అంతర్భాగమే కదా, కానీ సపరేట్ రాజ్యంగా కోరుకుంటున్నారు వాళ్ళు పాకిస్తాన్ ఓడిపోయిందంటే ఎంత ఖుషిగా డ్యాన్సులు చేసుకుంటున్నారో ఒకసారి చూడొచ్చు. ఇందులో చాలా వరకు పాత వీడియోలు కూడా కొన్ని వైరల్ అవుతున్నాయి, బట్ కొత్త వీడియోలు కూడా కొన్ని ఉన్నాయి. బలూచిస్తాన్లో మాత్రం సంబరాలు 100% చాలామంది ఉత్సాహంగా చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఆఫ్ఘనిస్తాన్ సంగతి చెప్పనక్కర్లేదు, ఎందుకంటే మొన్న పాపం ఆఫ్ఘనిస్తాన్ సంబంధించిన 3 క్రీడాకారుల్ని పాకిస్తాన్ పొట్టన పెట్టుకుంది. అది కూడా క్రికెట్ క్రీడాకారుల్ని, అప్కమింగ్ క్రికెట్ క్రీడాకారుల్ని. ఇప్పుడు T20లో వాళ్ళు కూడా ఉన్నారు. ఇవాళ తొలి గెలుపు నమోదు చేసుకున్నారు. భారత్ చేతిలో పాకిస్తాన్ ఓడమే వాళ్ళకి కావాల్సింది, అది పెద్ద విక్టరీ లాగా భావిస్తున్నారు వాళ్ళు. సో అది పరిస్థితి. ఇక టీవీ పగలగొట్టాలు చాలా సర్వసాధారణం. గతంలో కూడా మనం చూసాం టీవీలు పగలగొట్టాలు, అలాగే ఆ దేశంలో వాళ్ళ దిష్టి బొమ్మలతో శివయాత్రలు చేయడాలు, రకరకాల రియాక్షన్స్. ఒక్కటి కాదు రెండు కాదు. చూడండి ఆ అభిమాని ఎలా తన టీవీ సెట్ను పగలగొట్టి ఎంత కసిగా తన్నుతున్నాడు చూడండి ఒకసారి. ఇక ఇదిలా ఉంటే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్పై తీవ్ర విమర్శలు వెలువెత్తాయి. షోయబ్ అఖ్తర్ మ్యాచ్ ప్లేయర్ అయితే అసలు నఖ్వీని పొట్టు తిట్టాడు. అసలు అతనికి వీడికి ఏమన్నా గేమ్ తెలుసా, గేమ్ తెలిసిన వాడిని చైర్మన్గా పెట్టాలి, ఇలాంటి ఆట గురించి కనీస అవగాహన లేని వ్యక్తిని క్రికెట్ బోర్డు చైర్మన్గా ఎలా పెడతారంటూ ఇష్టం ఉన్నట్టుగా అతనిపై విమర్శలు గుప్పించాడు. చాలా దారుణంగా విమర్శలు ఎక్కువ పరిస్థితి కనబడుతోంది. ఇక ప్రతిసారి అంటే ఇప్పటి వరకు 8 సార్లు భారత్ గెలిచింది, ఒక్కసారి పాకిస్తాన్ గెలిచింది. ఇది రికార్డు. ఈ రికార్డును పెంచుకుంటూ పోతుంది. ఎప్పుడు భారత్ చేతిలో పాకిస్తాన్ ఓటమి చెందుతూనే ఉంది. ఇది ఒక సాధారణ విషయంగా మారిపోయింది. మనం మ్యాచ్ గెలుస్తామని కనీసం పోరాటం చేస్తామని కూడా ఆశపడ్డం లేదంటూ పాకిస్తాన్ చెందిన ఒక అభిమాని మీడియా ఏజెన్సీస్తో మాట్లాడిన మాటలు కూడా మనకు వైరల్ అవుతున్నాయి. ఇక బుమ్రాకు మా దగ్గర సమాధానం లేవు, మేము హార్దిక్ను ఎదుర్కోలేం, ఇదే పరిస్థితి, ఎప్పటిలాగే టీమిండియా వండర్ఫుల్గా ఆడిందంటూ అభిమానులు అంటున్నారు. ఇక ఇలాంటి ప్రదర్శన ఇలాగే కొనసాగితే మనం భారత్ను ఎప్పుడూ ఓడించలేం. భారత్ జట్టు చాలా బాగుంది, వారి హోంవర్క్ నిజంగా బాగుంది. సాధారణంగా ప్రతి దాంట్లో సానుకూల అంశాలను కనుగొంటాను, కానీ ఈరోజు నా గుండె విరిగిపోయింది, చాలా చెడ్డ ప్రదర్శన పాకిస్తానీలదంటూ అక్కడ అభిమానులు గగ్గోలు పెడుతున్నారు. ఇక మొత్తం మీద ఈ పోటీకి ఏర్పాట్లు నాటకీయంగా జరిగాయి. పాకిస్తాన్ వారం క్రితం తన వైఖరిని మార్చుకునే ముందు బహిష్కరణ డ్రామా ఆడింది. మీకు తెలిసిందే, మేము భారత్తో ఆడము అంటూ ఒక డ్రామా ఆడింది. అంతకుముందు బంగ్లాదేశ్ కూనలతో డ్రామా ఆడించింది. బంగ్లాదేశ్ కూనలేమో మేము ఇండియాలో ఆడమంటూ వాళ్ళు బహిష్కరణ డ్రామా ఆడడంతో వాళ్ళని ఐసీసీ ఏకంగా వరల్డ్ కప్ నుంచి తీసేసింది, మెడల్ బట్టి బయటకు నెట్టేసింది. ఇక పాకిస్తాన్ వంతు వచ్చింది, ఎందుకంటే వాళ్ళని రెచ్చగొట్టింది కదా, వీళ్ళు డ్రామా ఆడకపోతే పరుగు పోతుందని వీళ్ళు డ్రామా ఆడారు. తర్వాత ఏమైందో ఏమో మళ్ళీ పైసలు కట్ చేస్తాం, మొత్తం మీ పరువు లేకుండా పోతుంది, పాయింట్లు పోతాయి, అలాగే భవిష్యత్తులో పాకిస్తాన్లో ఆతిథ్య మ్యాచ్లు కూడా ఉన్నాయంటూ మొత్తం రూల్స్ రెగ్యులేషన్స్ ఐసీసీ బయట పెట్టేసరికి చచ్చుకుంటూ మళ్ళీ ఆడతాం మొర్రో అంటూ వాళ్ళే దారికి వచ్చారు. సో అది ఆ డ్రామా ముగిసింది. పాకిస్తాన్ డ్రామా ముగిసిన తర్వాత మళ్ళీ ఆడతామంటూ మళ్ళీ ఒప్పుకున్నారు. సో కొలంబోలో కూడా గ్రూప్ దశ మ్యాచ్లను గెలిచి కొంత ఆత్మవిశ్వాసం అప్పటికే మ్యాచ్లోకి వచ్చారు. సో మొత్తం మీద శుక్రవారం శ్రీలంక రాజధాని చేరుకున్న తర్వాత భారతదేశం ఒకే ఒక ప్రాక్టీస్ సెషన్ ఉండే, కానీ భారతదేశం ముఖ్యంగా మన ఇండియా టీం అయితే చాలా ఖచ్చితమైన ఆట తీరు కనబరిచింది. ఎక్కడా పాకిస్తాన్కు అనుకూలంగా లేదు. కాకపోతే బౌలింగ్ విషయంలో ఒకరిద్దరు బౌలర్లు చాలా మెరుగ్గా ప్రదర్శించారని చెప్పాలి. ఇండియా టాప్ ఆర్డర్ని కొత్త దెబ్బతీశారు, కానీ పాకిస్తాన్ బ్యాటింగ్ మాత్రం ఎక్కడా సరైన బ్యాటింగ్ తీరులు ప్రదర్శించలేదు. పేలవమైన ఆట. ఫస్ట్ బాల్ నుంచి అసలు 100 లోపే ఆల్అవుట్ అవుతారంటున్నారు, కానీ కొంత భారత బౌలర్లు మిస్ క్యాచ్ వల్ల మిస్ ఫీల్డింగ్ వల్ల బతికి బయటపడి 100 దాటి పరువు దక్కించుకున్నారు స్కోర్, లేదంటే అప్పటికే కట్టడి చేసేవాళ్ళు. సో మొత్తం మీద ఏమాట కామంట ఆట తీరులో బౌలర్స్ మంచి ప్రతిభ కనబరిచారు. పాకిస్తాన్ చెందిన ఒకరిద్దరు బౌలర్లు, యంగ్ బౌలర్లు ఆటను ఆటలాగే చూడాలి. ఆ విషయంలో ఎక్కడా మనం తప్పుపట్టడానికి లేదు. బట్ పోరాట పటిమానది ఉండాలి. పోరాడే శత్రువు ప్రత్యర్థి ఉంటేనే ఆటలో ఒక మజా ఉంటుంది, కానీ పాకిస్తాన్ వైపు నుంచి ఎక్కడా ఆ మజా లేదు. వార్ వన్ సైడ్ అయిపోయింది కంప్లీట్గా. పాకిస్తాన్ జట్టు టార్గెట్ ఛేదించడంలో ఎక్కడా ఆ మజాయే రాలేదు. నిజంగా చెప్పాలంటే ఒక రకంగా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ మజాయే లేదనిపించింది. నిన్న వార్ వన్ సైడ్ అయిపోయింది, భారత్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది.
నిజంగా వాస్తవం చెప్పాలంటే పెద్ద మజా ఏం రాలేదు. ఆట తీరు డిఫరెంట్గా ఉంది. పాకిస్తాన్ ఎక్కడ కనీసం పోటీ కూడా ఇవ్వలేదే. అసలు అదే ఇప్పుడు వాళ్ళకున్న బాధే అది, ఆ పాకిస్తాన్ అభిమానులకున్న బాధే అది. ఎక్కడ కనీసం పోటీ ఇవ్వలేదు. అసలు ఎంత దద్దమ్మలు చేతగాని వెదవలంటూ ఆ దేశంలో బహిరంగ వ్యాఖ్యలు చేస్తూ ఒక రకంగా పొట్టు తిడుతున్నారు వాళ్ళని. అది పరిస్థితి. ప్రస్తుతానికైతే పాకిస్తాన్ ఓటమి అనేది ఆ ఇన్నింగ్స్ కుప్పగూలింది. 100 లోపే గూలేదు వాస్తవానికి ఇందాక చెప్పినట్టుగా. కానీ అదృష్టం బాగుండి 100 దాటారు, స్కోరు పరువు దక్కించుకున్నారు. సో ఆ రకంగా పాకిస్తాన్ బ్యాట్మెన్స్ని మొత్తం బ్యాటింగ్ ఆడడానికి కుప్పగూల్చారు మన బౌలర్లు. మరీ ముఖ్యంగా మన బ్యాటింగ్ సరళి చూస్తే కనుక చాలా బ్రహ్మాండంగా ఆడారు. బట్ కొంత మధ్యలో స్లో అయింది, కానీ పాకిస్తాన్ ఇన్నింగ్స్ తర్వాత వేగంగా కుప్పకూలిన పరిస్థితి. సో ఆ రకంగా మొత్తం మీద భారత స్పిన్నర్లు పూర్తి నియంత్రణ సాధించారు. ఆ రకంగా కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, తిలక్ వర్మ, వరుణ్ చక్రవర్తి చాలా ఖచ్చితంగా పనిచేశారు. క్రమం తప్పకుండా స్ట్రైకింగ్ చేస్తూ ఉచ్చు బిగించి చివరికి పాకిస్తాన్ 114 రన్లకు ఆల్అవుట్ చేసిన పరిస్థితి. సో రకంగా ప్రస్తుతం అయితే భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అయితే ఒక రకమైన నాటకీయ పరిణామాలను నమోదు చేసింది. కానీ పెద్దగా పాకిస్తాన్ ఎక్కడ ప్రతిఘటించిన దాఖలాలు అయితే కనపడలేదు. సో ఓవరాల్గా భారత్ పాకిస్తాన్ మ్యాచ్ చూసిన తర్వాత పాకిస్తాన్ అభిమానులంతా ఒకటి చెప్పుకుంటున్నారు, అసలు మేము సిగ్గుపడ్డాము, ఎక్కడా తమ దేశం కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయిందంటూ పాకిస్తాన్ అభిమానులు తలదించుకుంటున్నారు. అసలు ఒక రకంగా ఇంకో విజువల్ వచ్చింది చూడు, ఇంకో బాక్స్లో కొంతమంది పుస్తకాలు పంచుతున్నారు పిల్లలకు, చిన్నపిల్లలకు స్వీట్లు, పుస్తకాలు లేదా కొన్ని సామాగ్రి పంచుతున్నారు. అదిగో చూడండి ఆ విజువల్. ఇది భారత్లో ఒక ముస్లిం వ్యక్తి పిల్లలకు బ్యాగులు, పుస్తకాలు, తర్వాత చిన్న చిన్న వస్తువులు పంచుతున్నాడు. భారత్ జెండా పట్టుకొని అభిమానులతో పంచుతున్నాడు. ఇక్కడ క్రికెట్, ఇక్కడ ఆటకు దేశం, మతం ఇక్కడెక్కడ మనకు అడ్డు రాదు. భారత్ను నిజంగా ఏకతాటిపై నిలుపుతుందంటే ఒక రకంగా క్రికెట్ అని కూడా చెప్పాలి. క్రికెట్ మ్యాచ్ భారతీయులందరినీ కూడా ఒక రకంగా ఏకం చేస్తుంది. సరే కమర్షియల్ పంథాలో చూస్తే అది వేరే విషయం. మ్యాచ్ అనేది కమర్షియల్ వేలో ఉంటేనే ఇవాళ ఆ రకంగా భారత క్రికెట్ బోర్డు డబ్బులు పోగేసుకోగలుగుతుంది. క్రికెట్ ఆడిన క్రికెటర్లు కూడా కోటీశ్వర్లు అవుతున్నారు. సరే అదంతా వేరే విషయం వాణిజ్య కోణంలో ఆలోచిస్తే. కానీ భారత క్రికెట్ అనేది అభిమానుల్ని, కుల మతాలను అతీతంగా అందరినీ ఏకం చేసినటువంటి ద వన్ అండ్ ఓన్లీ గేమ్ ఇస్ క్రికెట్. ఇవాళ భారత్ను ముఖ్యంగా మన దాయాది పాకిస్తాన్తో ఆడే ఆటల విషయంలో చాలా ఖచ్చితంగా అందరూ ఏకమవుతున్న సందర్భం ఏదైనా ఉందంటే అది క్రికెట్ మాత్రమే. దీన్ని కాదనలేని వాస్తవం. ఇక ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి, పాకిస్తాన్లో ఇప్పటికే చాలామందిని తీసేసే అవకాశం కనిపిస్తుంది. ఒకరిద్దరు సీనియర్ ప్లేయర్ని, అసలు మొత్తం జట్టునే ప్రక్షాళన చేసే అవకాశం కూడా లేకపోలేదు. ఖచ్చితంగా పాకిస్తాన్ జట్టు పేలవమైన ప్రదర్శన కనబరిచింది కాబట్టి ఆ జట్టు మొత్తానికి కూడా ప్రక్షాళన జరుగుతుందని వాదనలు వినిపిస్తున్నాయి. షోయబ్ అఖ్తర్ అయితే దారుణంగా విమర్శలు ఎక్కుపెట్టారు. చాలా దారుణమైనటువంటి పేలవ తీరు, మ్యాచ్ ఆడడం సరికాదు కదా, పూర్తిగా జట్టే పూర్తిగా పనితీరు బాగాలేదంటే విమర్శలు వస్తున్నాయి. చూడాలి మరి పాకిస్తాన్ ఓడిపోయిన తర్వాత ఆ దేశంలో వచ్చినటువంటి రియాక్షన్స్, అలాగే పాకిస్తాన్ ఓటమితో ఒక రకంగా ఆ దేశంలో భూకంపం పుట్టిందని చెప్పాలి. సో ఆ రకంగా పీసీబీ చైర్మన్ మోహసిన్ నఖ్వీపై అసమర్థుడు అంటూ ఒక ముద్ర అయితే వేసుకున్నాడు. విమర్శలు గుప్పించారు. సీనియర్ ఆటగాళ్ల వైఫల్యం ఆ దేశాన్ని, దేశం యొక్క అభిమానులు పూర్తిగా పొంగదీసిందని చెప్పాలి. సో మొత్తం మీద ఇప్పుడు ఈ మొత్తం టోర్నీలో మరి పాకిస్తాన్ ప్రదర్శన ఏ రకంగా ఉండబోతోంది, పాకిస్తాన్ ప్రదర్శన తీరు ఇలాగే కొనసాగితే ఆ దేశంలో ఒకవేళ ఎంట్రీ ఇస్తే అభిమానులు ఆ దేశ ఆటగాళ్ళ నిజంగా పరిగెత్తించి కొట్టే ఛాన్స్ కూడా కనిపిస్తుంది. సో ఆ రకమైనటువంటి పరిస్థితి ఉంది. T20 ప్రపంచ కప్లో భారత్ పాకిస్తాన్ హెడ్ టు హెడ్ రికార్డులో భారత్ ఆధిక్యం అయితే పెరిగింది. పాకిస్తాన్ మాత్రం కీలక మ్యాచ్లో మరోసారి తడబడి అభిమానులను నిరాశకు గురిచేసింది. ఆ రకంగా పాకిస్తాన్ జట్టు పేలవమైన ఆట ప్రదర్శనతో ఆ దేశం యొక్క అభిమానుల ఆగ్రహానికి గురైంది. सही बात है, इस वक्त तो उसको नहीं करना चाहिए था. पता नहीं इसने क्या किया, बाहर निकला क्यों है ये? तू इतना बाहर था, इतना ही बाहर था. उनके ऊपर कोई प्रेशर ही नहीं है. मतलब